టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలలో కల్తీ, అందులో జంతు కొవ్వు అవశేషాల మీద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలేదో తమకు క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా విపరీతమైనటువంటి ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవాలు ఏంటి అనేటువంటిది ఒక్క 2 నిమిషాలు మనం గమనిస్తే 2019కి ముందు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో తిరుపతికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి దాని పవిత్రతను కాపాడేటువంటి ప్రయత్నం అనుక్షణం కూడా చేస్తూ వచ్చారు. చివరి సంవత్సరంలో కూడా క్వాలిటీ, ఆ లడ్డూ నాణ్యత ఎప్పటికీ తగ్గకూడదు అనేటువంటి ఉద్దేశంతో నిబంధనలన్నింటినీ కూడా ప్రక్షాళన చేయాలి అన్నప్పుడు ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా నిబంధనల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కనీసం పాడి పరిశ్రమలో ఎవరైతే నెయ్యి సరఫరా చేస్తారో వాళ్ళకి 3 సంవత్సరాల అనుభవం ఉండాలని, కనీసం 250 కోట్ల టర్నోవర్ ఉండాలని, ఒక 4 లక్షల లీటర్ల పాలుని వాళ్ళు సేకరించాలని, ఇట్లా రకరకాలుగా ఇచ్చి వాళ్ళ సైట్ ఇన్స్పెక్షన్ చేయాలని, ప్రాంగణం ఎట్లా ఉందో చూడాలని, ఇవన్నింటినీ చేసిన తర్వాత ఇక్కడ ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే అప్రూవ్ చేయాలి అనేటువంటి నిబంధనలు పెట్టారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైనటువంటి కమిటీ మళ్ళీ ఈ నిబంధనలన్నింటినీ సరళీకృతం చేయడం కోసం ఒక కమిటీని వేసుకున్నారు. ఆ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది అంటే 150 కోట్లు టర్నోవర్ ఉంటే చాలు, సంవత్సర అనుభవం ఉంటే చాలు అని ఇంకా అనేక నిబంధనలన్నింటినీ నీరుగార్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడే పునాది పడింది ఈ అక్రమాలన్నింటికీ కూడా. మూలం ఇక్కడే, ఈ దుర్మార్గపు ఆలోచనతోనే పునాది పడింది. ఆ రోజు నుంచే లడ్డూలో కల్తీ మొదలైంది అనడానికి మనకి ఆధారాలు ఉన్నాయి. ఎట్లా అనంటే, ఒకవైపు భక్తుల మనోభావాలు, తిరుపతికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అత్యంత ప్రీతిపాత్రంగా చేసేది దేవుడి ప్రసాదమైనటువంటి లడ్డు. నాణ్యత తగ్గింది 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 అనేటువంటి చర్చ ఎప్పుడైతే మొదలితే, ప్రతిపక్షంలో మేము కూడా ఈ నాణ్యత మీద అనేక సార్లు భక్తులుగానే మాట్లాడాం, రాజకీయ కోణంలో కాదు. ఆ తర్వాత ఇవాళ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత చూస్తే, అప్పుడున్నటువంటి ఈవో ఈ ల్యాబ్కి శాంపుల్స్ని పంపిస్తే వారి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ నేతృత్వంలో తీసుకున్న నిర్ణయాలలో సప్లై చేసిన నెయ్యిని CFTRI, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మైసూరుకు పంపిస్తే వాళ్ళు అందులో కల్తీ జరిగింది అని 2022లోనే తేల్చారు. అది ఏదైతే ఇప్పుడు మనం కెమికల్ గురించి, బీసిస్టోస్టెరాల్ గురించి మాట్లాడుతున్నామో, జంతు అవశేషాల గురించి మాట్లాడుతున్నామో, అది కూడా ఉంది అనేటువంటిది ఆ రోజున నిర్ధారించింది. ఈ నివేదికని తొక్కిపెట్టారు. 2022లో CFTRI ఇచ్చినటువంటి నివేదికని తొక్కిపెట్టారు. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. ఇవాళ ఏ సిట్ అయితే ఉందో ఆ సిట్ నివేదిక దీన్ని స్పష్టంగా తేల్చి చెప్పింది. మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు వీళ్ళు? ఒకవైపు మేము నాణ్యతకి ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని డైల్యూట్ చేశారు, మరోవైపు మీరు సరళీకృతం చేస్తూ ఇందులో కల్తీ జరిగింది అని వస్తే కూడా మీరు చర్యలు తీసుకోలేదు అని అంటే, మీకు దేవుడి పట్ల, దేవదేవుడి పట్ల ఏ రకమైనటువంటి నమ్మకం కానీ విశ్వాసం కానీ లేదు. మీరు ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్గా మాత్రమే దీన్ని చూశారు. దానికి తర్వాత వచ్చినటువంటి సంఘటనలు ఏదైతే ఇప్పుడు మనకి చర్చ జరుగుతూ ఉందో, ఈ బోలే బాబా వీళ్ళందరూ సప్లై చేసినటువంటిది 2022లో వైవి సుబ్బారెడ్డి గారికి పిఏగా పనిచేసి అత్యంత సన్నిహితుడైనటువంటి చిన్న అప్పన్న అనేటువంటి వ్యక్తి ఆ బోలే బాబా డైరీని సంప్రదించాడు. మీరు లీటర్కి మాకు 25 రూపాయలు ఇవ్వాలి అని. ఇది నేను చెప్పింది కాదు, సిట్ నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది. వాళ్ళు మేము ఇవ్వము అనేటువంటిది మొండికేస్తే, ఇతను తన యంత్రాంగంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఉపయోగించి వాళ్ళని నిబంధనల్లోకి రారు అని సర్టిఫికేట్ ఇప్పించి వాళ్ళని డిస్క్వాలిఫై చేయించారు. చేయిస్తే వాళ్ళు రకరకాల రూట్లలో దీంట్లోకి చొరబడ్డారు. వేరే కంపెనీలు పెట్టి, ఆ కంపెనీలు పెట్టి, ఆ డీటెయిల్స్ అన్నింటిలోకి నేను పోవడం లేదు. వీళ్ళు దీన్ని ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్ లాగా చూశారు తప్ప, దేవదేవుడికి భక్తితోటో, ప్రేమతోటో, అభిమానంతోటో చేయాల్సినటువంటి ఈ ప్రక్రియలో వీళ్ళు
ధన సంపాదన చూసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇవాళ సిట్ క్లియర్గా చెప్పింది దాదాపు 240 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది. ఇందులో 4 కోట్ల రూపాయలు చిన్న అప్పన్న అకౌంట్లకు వచ్చాయి, అక్కడి నుంచి ఇతర అకౌంట్లకు మళ్లించబడ్డాయి. ఆ ఎవరి అకౌంట్లకు పోయినాయి అనేటువంటిది కూడా బయటికి రావాలి, ప్లస్ క్యాష్ ఇచ్చారు అనేటువంటిది ఇవన్నీ కూడా వెలుగులోకి రావాలి. ఇది ఒక ఆస్పెక్ట్. ఈ కల్తీ జరిగింది అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 2024లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా వెంకటేశ్వర స్వామిని నమ్మినటువంటి వ్యక్తి. వెంకటేశ్వర స్వామిని తప్ప మరే దేవుణ్ణి అంత ప్రగాఢంగా ఆయన ఇష్టపడతాడని నేను అనుకోను, నాకున్నటువంటి అనుభవంతో. ఆ దేవదేవుడే ఆయన్ని కాపాడాడు. ఈ ప్రజాసేవకి ఇంకా ఆయన చేస్తున్నాడు అంటే ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వల్లే అనేటువంటిది ప్రగాఢంగా నమ్మేటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రి ఆయన మరుక్షణం ఆయన 2 నిర్ణయాలు తీసుకున్నాడు. ఫస్ట్ తను పనిచేయాలంటే తనకు కార్యదర్శి కావాలి కాబట్టి ఫస్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ సెక్రటరీ అయితే, రెండవ పోస్టింగే ఈ రాష్ట్రంలో జేఈఓ టీటీడీకి ఈఓగా శ్యామలరావు గారిని ప్రతిపాదించడం జరిగింది. అంటే ఆ టీటీడీ ప్రక్షాళన చెయ్యాలి అనేటువంటిది మాకు ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది మీకు చెప్పదలుచుకున్నాం. సెకండ్ పోస్టింగ్ వెళ్ళిన తర్వాత జేఈఓ గారు ప్రక్షాళన అనేటువంటిది మొదలుపెట్టాడు. లడ్డు క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి నెయ్యి క్వాలిటీ పెరగాలి అనేటువంటి అందరు సూచనలు తీసుకున్నాడు. ఇప్పుడున్న నెయ్యి క్వాలిటీ ఏంటి అనేటువంటిది శాంపిల్స్ పంపించారు. ఆ పంపించినప్పుడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్డీడీబీకి కూడా ఒక శాంపిల్ పోయింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థ, డైరీల్లో వాళ్ళకి మించినటువంటి సంస్థలు లేవు. వాళ్ళకు పంపినటువంటి శాంపిల్స్లో ఏం జరిగింది అనేటువంటిది మనం కళ్ళ ముందు చూసాం. ఆ రిపోర్ట్ ఒకటి వచ్చింది. ఏమని వచ్చింది అనంటే, ఇందులో జంతు కొవ్వు అవశేషాలు ఉండే అవకాశం ఉన్నాయి ఈ శాంపులో. ఎన్డీడీబీ రిపోర్టు చాలా స్పష్టంగా ఇందులో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయి అనేటువంటిది రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్నే గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఎన్డీఏ సమావేశంలో చెప్పాలా లేదా? ఇంత సెన్సేషనల్ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు దాన్ని రాష్ట్ర ప్రజల ముందు చెప్పాలా లేదా? లేకపోతే 2022లో ఇచ్చినటువంటి రిపోర్ట్ లాగా తొక్కిపెట్టాలా? ఇవాళ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రిగా తనకున్నటువంటి బాధ్యతను ఆయన తీసుకుని ఆయన అందులో వీళ్ళు ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారు అనేటువంటిది ఆయన ఒక ఇంటర్నల్ మీటింగ్లో దాన్ని స్పష్టం చేశారు. చేసింది నిజమా కాదా అనేటువంటిది ఇవాళ సిట్ రిపోర్ట్ని చూస్తే తెలుస్తుంది. దయచేసి అందరినీ కోరుతా ఉన్నా, సిట్ రిపోర్ట్ ఏదైతే ఫైనలైజ్ చేసి ఛార్జ్షీట్ వేశారో సప్లిమెంటరీ రిపోర్టు, దాంట్లో పేజ్ నంబర్ 35లో చివరి 3 లైన్లు మాత్రం మీ సౌకర్యం కోసం చదవాలనుకుంటున్నాను. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం received the NDDB CALF test reports on 16/7/2024 and 23/7/2024 respectively, which shows ghee adulteration with vegetable and animal fats. తిరుమల తిరుపతి దేవస్థానానికి 6/7/24, 23/7/24 2 రిపోర్ట్లు వచ్చినాయి. ఆ నెయ్యిలో కల్తీ జరిగింది అని, ఆ కల్తీలో ఒకవైపు వెజిటబుల్ ఆయిల్స్, మరోవైపు జంతువుల కొవ్వు ఉంది అనేటువంటిది ఎన్డీడీబీ రిపోర్ట్ స్పష్టంగా తేల్చింది అనేటువంటిది సిట్ ఛార్జ్షీట్లో ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజము అనేటువంటిది సిట్ నిర్ధారించింది. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం మాకేదో క్లీన్ చిట్ వచ్చింది, జంతువుల కొవ్వు లేదు అని ఎక్కడ చెప్పింది? ఏ రిపోర్ట్లో చెప్పారు? ఇందులో పశువుల కొవ్వు లేదు, ఫిష్ ఆయిల్ లేదు, ఇవి లేవు అనేటువంటిది ఏ రిపోర్ట్లో చెప్పిందో దయచేసి చెప్పమని చెప్తున్నా. నేను ఉంది అని నేను స్పష్టంగా చెప్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ మీటింగ్లో ఏదైతే చెప్పారో, వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించేటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అనేటువంటి నివేదిక ఎన్డీడీబీ ఇచ్చింది. దాని ఆధారంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు. అది ఇవాళ ఛార్జ్షీట్లో నిర్ధారించబడింది. పేజ్ నంబర్ 35లో చాలా స్పష్టంగా పేర్కొంది.
అసలు ఎంత దుర్మార్గంగా తయారంటే తప్పు చేసిన దగ్గర పోయి క్షమాపణలు జరిగి ఓకే ఇది మాకు తెలియకుండా జరిగిందో, లేక ఆ దుర్మార్గులు కంపెనీ వాళ్ళు చేశారో, లేక పలానా అధికారులు చేశారో, లేక నాకు తెలియకుండా జరిగిందో, తెలిసి జరిగిందో అని క్షమాపణ కోరేది పోయి ఆ తప్పుని జరగలేదు అన్నట్టుగా భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేయాలి అని అంటే ప్రజల్ని ఏ స్థాయిలో మోసం చేస్తున్నారు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. సమాజంలో, గవర్నమెంట్లో ప్రతిరోజు వాళ్ళు చేసేటువంటి ప్రక్రియనే అది. మోసం చేయడం, ప్రజల్ని అసత్యాల మాటల చేత కల్లిబొల్లి కబుర్లు చెప్పడం ఉన్నవి. అంటే ఇప్పుడు బాబాయ్ హత్యని మనం చూసాం. ఎవరు చేశారు? చివరికి చంద్రబాబు నాయుడు గారు వేశారు. ఇవాళ అరే నెయ్యి సరఫరా అయింది మీ టైంలో, శాంపుల్ పోయిందప్పుడు, రిపోర్ట్ వచ్చింది ఇప్పుడు, ఆ రిపోర్టు ప్రకారం అందులో కల్తీ జరిగింది, అందులో జంతువుకు సంబంధించినటువంటి కొవ్వు అవశేషాలు ఉన్నాయి అని నిర్ధారిస్తే లేదు 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 అనేటువంటి ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి, సిగ్గుతో తలవల్చుకోవాల్సింది పోయి, ఇంకోటి ఎవడన్నా అయితే అసలు గదిలో నుంచి బయటకు కూడా రాడు. ఇంత పెద్ద ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తే నిస్సిగ్గుగా, నిర్లజ్జగా బయటకు వచ్చి అందులో ఏం లేదు అనేటువంటి ప్రయత్నం మీరు చేస్తుంటే అసలు ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి ఆలోచన కూడా మీకు లేకపోవడం అనేటువంటిది బాధాకరం. డెఫినెట్గా ఇందులో మళ్ళీ చెప్పదలుచుకున్నాం, ఆ రోజున ఎన్డీడీబీ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో అది అత్యున్నతమైనటువంటి ల్యాబొరేటరీ ఇన్ ది కంట్రీ. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుతో ఉన్నటువంటి క్వాలిటీ కంట్రోల్ చెక్స్ అనేటువంటివి ది అల్టిమేట్ ఇన్ ది కంట్రీ. వాళ్ళు మనకి ఆ రోజున సర్టిఫికేట్ ఇస్తే దాన్ని ముఖ్యమంత్రి గారు ప్రజాక్షేత్రంలో పెడితే ముఖ్యమంత్రి గారు ఏదో చెప్పరాని విషయం చెప్పినట్టు మీరంతా మాట్లాడారు. ఇది ప్రజలకు తెలియాల్సినటువంటి అంశం. దానివల్లనే ఇవాళ ఇంత జరిగింది, దానివల్లనే కేసు రిజిస్టర్ అయింది, దానివల్లనే సిట్ ఏర్పాటైంది. ఇవాళ వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. అందులో ఖచ్చితంగా ఎన్డీడీబీ రిపోర్ట్లో కొవ్వు ఉంది అనేటువంటిది స్పష్టంగా తేల్చిన విషయాన్ని సిట్ నిర్ధారించింది. సంబరాలు చేసుకోవడానికి సిగ్గుండాలి అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా. అందులో ఇలాంటి విషయంలో మీరేదో మిగిలిన విషయాల్లో మీ కేసులు కొట్టేస్తే, మీ కేసులు ఏదన్నా మీకు రిలీఫ్ వస్తే మీరు సంబరాలు చేసుకోండి. మీకు బెయిళ్ళు, జైళ్ళు అలవాటు కాబట్టి వాటిల్లో మీరు సంబరాలు చేసుకోండి, మాకేమీ అభ్యంతరం లేదు. దేవదేవుడికి సంబంధించినటువంటి విషయంలో తప్పు జరిగింది అనేటువంటిది స్పష్టంగా చెప్తూ ఉంటే, కల్తీ జరిగింది, జరిగిన కల్తీలో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటే లేదు లేదు అని చెప్పుకునేటువంటిది నిజంగా అది మీకే సాధ్యమైంది అనేటువంటిది మీకు ఈ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నేను ఒక్కటే ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరదలుచుకున్నాం, ఇది ఇక్కడితో ఆగకూడదు. ప్రజలకు వాస్తవాలు అనేటువంటివి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఇది ఒక రాజకీయ కోణంలో మేము ఎప్పుడు కూడా చూడడం లేదు. రాజకీయాల కోసం తిరుమలని, వెంకటేశ్వర స్వామిని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం మేము ఏమాత్రం కూడా చేయట్లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు చాలా స్పష్టంగా ఇచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కొంత మనం ఇబ్బంది పడినా సరే వెంకటేశ్వర స్వామిని రాజకీయ వివాదాల్లోకి రాకూడదు అని. కానీ విధి లేనటువంటి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి ప్రచారాలని చూడలేక ప్రజల ముందు వాస్తవాలు పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతోనే మేము ఇవాళ ఒకరో ఇద్దరో మాట్లాడడం జరుగుతూ ఉంది. వాళ్ళ రాష్ట్రం మొత్తం కూడా ఏదో సంబరాలు చేసుకుని ఒక ఆయన యాగాలు యజ్ఞాలు చేసుకుంటూ, అరే సిగ్గుండాలి నిజంగా చెప్పుకోవాలనంటే. ఇట్లాంటివి జరిగాయి అనేటువంటిది ఇంత స్పష్టంగా పేజ్ నెంబర్ 35లో ఛార్జ్షీట్లో ఎన్డీడీబీ రిపోర్ట్లో జంతువుల అవశేషాలు ఉన్నాయి, జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు అవశేషాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు వాటిని మరుగునపరిచి ఏదో చెప్పేటువంటి ప్రయత్నం మీడియా చేతిలో ఉంది కదా అని విపరీతమైనటువంటి ప్రచారం చేయడం అనేటువంటిది అత్యంత బాధాకరం. ఇప్పటికైనా వాళ్ళ వైఖరిలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. తిరుపతి, తిరుమల మీకు ఎట్లాగో నమ్మకం లేదు, వెంకటేశ్వర స్వామి పట్ల మీకు నమ్మకం లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా పలు సందర్భాల్లో మీరు చెప్పకనే చెప్పారు. దేవదేవుడికి సతీ సమేతంగా వెళ్లాల్సినటువంటి పట్టు వస్త్రాల సమర్పణలో మీరు చేయడం లేదు. ఆ వెంకటేశ్వర స్వామికి వెళ్ళేటప్పుడు అన్యమతస్థులు వెళ్ళాలనుకున్నప్పుడు
సంతకం పెట్టి వెళ్ళాలి అని అంటే మీరు ధిక్కరించి వెళ్ళారు. సంతకం పెట్టాల్సిందే అని ఇవాళ గట్టిగా చెప్పేటప్పటికి తిరుమలకి వెళ్ళడమే మానేశారు. ఇది తిరుమలకు మీరు ఇచ్చేటువంటి గౌరవం. ఎస్, మీ వ్యక్తిగతంగా మీరేమైనా చేసుకోండి. ఇక్కడ భక్తుల మనోభావాలు ఉంటాయి. కోట్లాది మంది దేవదేవుడుగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి పట్ల మీకెటువంటి అభిప్రాయం ఉండని మాకు అభ్యంతరం లేదు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించేటువంటి కోట్లాది మంది ప్రజానీకం ఉన్నారు. ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఆయన విషయంలోనైనా నిజాయితీగా ఉండండి. ఆయన విషయంలోనైనా చిత్తశుద్ధితో ఉండండి. మీకు ఇష్టం లేదు, వదిలేయండి. ఇవాళ నమ్ముతున్నటువంటి మేమే చెప్తున్నాం, ఆయన్ని రాజకీయాల్లోకి లాగొద్దండి. మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎటువంటి పరిస్థితుల్లో తిరుమల ప్రాశస్త్యం తగ్గకూడదు. రాజకీయాలలో మనకు ఈ దుర్మార్గ ప్రచారం ఏం జరిగినా మనం ఆ రాజకీయ కోణంలో చూడనివ్వకూడదు అనేటువంటిది. అందుకే ఎవ్వరు కూడా తిరుమల తిరుపతి పవిత్రతని దెబ్బతీసే రకంగా మాట్లాడకూడదు అనేటువంటిది స్పష్టమైన ఆదేశాలు పెట్టుకున్నాం. ప్రక్షాళన కొనసాగాల్సిందే. ఇందులో జరిగిన వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టాల్సిందే. ఇంకా డీటెయిల్డ్గా కూడా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమేం తప్పులు చేశారు ఇంకా డీటెయిల్డ్గా కూడా ప్రజల ముందు పెట్టాలి. ఇది ఒక కోణంలో మాత్రమే చేశారు. ఒక జరిగిందా లేదా అని, జరిగింది అని స్పష్టంగా తేలిన తర్వాత దీనికి బాధ్యులు ఎవరు, అల్టిమేట్గా దీన్ని నడిపించిన వాళ్ళు ఎవరు అనేటువంటిది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మళ్ళీ కోరుతా ఉన్నా, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల కోసం వాడొద్దండి. ఆయన కోట్లాది మంది ప్రజలకు ప్రత్యక్ష దైవము. మేమందరం ప్రగాఢంగా విశ్వసించి నమ్మి నడుచుకునేటువంటి వ్యక్తులము. మీ ఆలోచనలు ఏమున్నా, మీకు ఇందుకు భిన్నంగా ఆలోచనలు ఉన్నా సరే మీరు ఇతర మతాల్ని గౌరవించడం నేర్చుకోండి. ఇది మాత్రం నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా కోరుతున్నా. థ్యాంక్ యూ. సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు 2022లో వచ్చింది అనేది మనం గవర్నమెంట్లోకి వచ్చి డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత మనకు వచ్చాయి. దాంట్లో వాళ్ళు చాలా స్పష్టంగా ఇదే చెప్పారు. ఇప్పుడు ఏదైతే జంతు అవశేషాలు ఎట్లా ఉన్నాయి అనేటువంటిది కనుక్కుంటారు అని అంటే పలానా కెమికల్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు వస్తుంది అని. అది ఆ రోజు సిఎఫ్టిఆర్ఐ ఇచ్చిన రిపోర్ట్లో కూడా అది ఉంది. దాన్ని తొక్కిపెట్టారు. అది కూడా ఆ ప్రస్తావన కూడా ఉంది. దానికి బాధ్యులు ఎవరు? ఈవో కాదా, లేకపోతే చైర్మన్ కాదా, కమిటీలో చర్చ జరిగిందా లేదా? సో అందుకే నేను అన్నది, దీంట్లో చాలా విషయాలు ఇంకా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు వచ్చిన తర్వాత, ఎందుకంటే వారు టూర్లో ఉన్నారు, వచ్చిన తర్వాత వారు ఏ రకమైనటువంటి దీని మీద నిర్ణయాలు తీసుకుంటారు అనేటువంటిది కూడా మనం అందరం వెయిట్ చేయాలి. ఆయన ఒకటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రెండవది ఫస్ట్ ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు, రెండవది ఆయన రాష్ట్ర ప్రజలకు బాధ్యతగా ఉండేటువంటి ముఖ్యమంత్రి. కాబట్టి డెఫినెట్గా ఆయన నుంచి మనం భక్తులుగా అందరూ కోరుకునేది ఏంటంటే, ఆయన ఉన్నాడు కాబట్టి ఇందులో న్యాయం జరుగుతుంది, నిజాలు వెలుగులోకి వస్తాయి అనేటువంటిది నమ్ముతున్నారు. ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడిన రోజున చాలామంది అరే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఏంటి అని అనుకుంటే, ఇవాళ ఛార్జ్ షీట్ చూసిన తర్వాత అది నిజమే, ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా ఆయన మాట్లాడాడు అనేటువంటిది అందరికీ అర్థమవుతూ ఉంది. దాన్నే మళ్ళీ చెప్పేటువంటి ప్రయత్నం. మా రిక్వెస్టు వాళ్ళు చెప్పాలి, ఆ రోజున ఎందుకు ఆ సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ని తొక్కిపెట్టారు అనేటువంటిది గౌరవ సుబ్బారెడ్డి గారు ఆ రోజు చైర్మన్గా ఉన్నారు, ఆయన చెప్పాలి. లేకపోతే ఆ రోజు కీలక పాత్ర పోషించినటువంటి ధర్మారెడ్డి గారు ఉన్నారు, ఆయన చెప్పాలి. లేక ఆ బోర్డులో ఇంకా ఎవరైనా యాక్టివ్గా ఉంటే వాళ్ళు చెప్పాలి. ఇవన్నీ కూడా దీని మీద మరింతగా లోతుగా అధ్యయనం జరగాలనేటువంటిది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదే కదా నేను చెప్పేది. ఒకవైపు ఛార్జ్షీట్లోనేమో ఖచ్చితంగా జంతువుల కొవ్వు ఉంది అనేటువంటి చెప్తా ఉంటే ప్రజల్ని భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ దేవుడినైతే నమ్మరో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి
మేము క్లీన్ చేస్తాం, మెట్లు కడుగుతాం, గుళ్ళు కడుగుతాం, గోపురాలు కడుగుతాం అంటున్నారు. మీరు దేవదేవుణ్ణి ఎంతవరకు నమ్ముతారో ఈ రాష్ట్రం చూసింది. మీరు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తిరుమలకి వెళ్ళారా జగన్మోహన్ రెడ్డి గారు? వెళ్ళరు. ఖచ్చితంగా చెప్తున్నా, ఆయన వెళ్ళడు. ఎందుకంటే వెళ్తే సంతకం పెట్టాలి, పెట్టడు, పెట్టడానికి ఇష్టం లేదు. ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలి? సరే, అది ఆయన ఇష్టం. వ్యక్తిగతంగా ఆయన నచ్చిన దేవుణ్ణి పూజించుకునేటువంటి హక్కు భారతదేశంలో ఉంది. కానీ ఇతర దేవుళ్ళని గౌరవించాల్సినటువంటి అవసరం, సాంప్రదాయం ఉంది. మరీ ముఖ్యంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా మీరున్నప్పుడు మీరు అది పాటించలేదన్న విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. సంతకం పెట్టి వెళ్ళాలి అన్న నిబంధనని మీరు ఎందుకు పాటించలేదో దయచేసి రాష్ట్ర ప్రజలకు చెప్పండి. ఇవాళ గుళ్ళు గోపురాలు కడగడం కాదు, మీరు చెప్పండి. లేదు, రేపు నేను సంతకం పెట్టి పోతాను అని చెప్పండి. ఇప్పుడు మేము కూడా వెళ్తాం, తప్పకుండా ఒక మసీదుకి వెళ్తాం, చర్చికి వెళ్తాం, అక్కడ సంప్రదాయాల్ని తూచా తప్పకుండా పాటిస్తాం. దట్స్ వే వీ రెస్పెక్ట్ అదర్ రిలీజియన్స్. ఆయనకు అది లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. రిపోర్ట్లు వస్తే తొక్కిపెట్టారు. నేను చెప్తున్నాను కదా, వాళ్ళకి ఇది ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్, ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్ లాగా, ఒక వ్యాపారంలాగా చేశారు తప్ప తిరుమల పవిత్రతని, ఆ దేవదేవుడిని పవిత్రతని కాపాడాలని అన్న ఆలోచన ఏ కోణంలోనూ ఉన్నట్టుగా ఎక్కడ ఈ రిపోర్టు చూసినా కనపడలా. తప్పులు 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 తప్పుల మీద తప్పులు. 219 పేజీల నివేదికలో తప్పుల మీద తప్పుల్ని ప్రస్తావించింది. నేను ఆ డీటెయిల్స్లోకి అన్నింటిలోకి పోలేదు, ఎందుకంటే లెంగ్తీ అవుతుంది. తప్పుల మీద తప్పుల్ని ప్రస్తావిస్తూ 219 పేజీలు. ఇందులో దుర్మార్గం జరిగింది, అపచారం జరిగింది, భక్తుల మనోభావాలకి భంగం కలిగించాలనేటువంటి కుట్ర కూడా ఉంది అనేటువంటిది కూడా ఇందులో ప్రస్తావన ఉంది. చదువుకోండి మీరు, నేనేం చెప్పట్లేదు కదా. ఈ కుట్ర కోణంలోనే వీళ్ళందరూ కలిశారు, ఎవరు ఎట్లా చేశారు అనేటువంటిది రిపోర్ట్ చదువుకోండి ఒకసారి. థ్యాంక్ యూ. అదే కదా ఇంతసేపు నేను చెప్పింది ఏంటంటే, సార్ నేను ఒక్కటే చెప్తున్నా, ఎన్డీడీబీ క్లియర్గా జంతువుల కొవ్వు ఉంది అని చెప్పింది. మీరు జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్ లేదు అనేటువంటిది ఏ నివేదిక చెప్పిందో మీరు చెప్పండి. చాలా స్పష్టంగా నేను వాళ్ళని అడుగుతున్నా. టాలో అంటారు ఇంగ్లీష్లో, టాలో ఫిష్ ఆయిల్ లేదు అనేది ఏ నివేదిక చెప్పిందో మీరు చెప్పండి. చెప్పండి, వాళ్ళనే చెప్పమనండి, అదే చెప్పండి. పలానా సిబిఐ టాలో లేదు, ఇందులో ఫిష్ ఆయిల్ లేదు, ఈ ఛార్జ్షీట్లో అది చెప్పిందని చెప్పమనండి, ఈ రిపోర్ట్లో చూపించమనండి. టాలో ఈజ్ ది వర్డ్, టాలో ఈజ్ ది వర్డ్ అంటే ఈ ఈ ఈ కొవ్వుకు సంబంధించినటువంటి పదాన్ని టాలో అంటారు. ఎందుకంటే ఈ ఛార్జ్షీట్లన్నీ ఇంగ్లీష్లో రాస్తారు కాబట్టి అదే వాడాల్సి వస్తుంది. ల్యాబ్ రిపోర్ట్లోను టాలో లేదు, ఫిష్ ఆయిల్ లేదు ఇందులో అనేటువంటిది ఎక్కడ చెప్పిందో చెప్పమనండి. ఐఎమ్ బీయింగ్ రిపీటింగ్ ఎందుకనంటే ఒక ఆవేదనతో. మామూలుగా నా ప్రెస్ మీట్లు 7 నిమిషాలకు మించి నేను మాట్లాడను, ఇంతసేపు మాట్లాడానంటే ఆవేదనతో ఇది వాళ్ళకి ఎక్కుతుందా లేదా అనేటువంటి దానికోసమే చెప్తా ఉన్నా. ఎన్డీడీబీ చాలా స్పష్టంగా చెప్పింది, పేజ్ నంబర్ 35లో సిట్ ఛార్జ్షీట్లో చెప్పింది ఇందులో ఉంది అని. మీకు ఎక్కడుంది ఇందులో టాలో కానీ ఫిష్ ఆయిల్ కానీ లేదు అనేటువంటిది ఎక్కడుందో చెప్పండి. థ్యాంక్ యూ. రైట్ సార్. సార్ నన్ను అడిగితే మీరు అడిగినట్టుగా రెస్పాన్సిబిలిటీ అల్టిమేట్లీ లైసెన్స్ పాలకవర్గం. సో అందుకే ఇప్పుడు గవర్నమెంటు ఆ రిపోర్ట్ని వాటిని రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు టూర్ నుంచి వచ్చిన తర్వాత స్టడీ చేసి ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. ఎందుకనంటే యు ఆర్ ఆల్సో వెరీ కన్సర్న్, నాకు అర్థమవుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఆ కన్సర్న్ అనేది చాలామందికి ఉంది. సో దీనికి ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత విస్తృతంగా డిస్కషన్ చేసిన తర్వాత మాత్రమే డిసైడ్ చేసుకోగలం. ఇట్ ఈజ్ లీగల్గా ఒకవైపు,
మరోవైపు దేవుడి పవిత్రతకి సంబంధించింది, ప్రజల మనోభావాలు ఒకవైపు, ప్రభుత్వం, ఇవన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వచ్చిన తర్వాత వైడర్ కన్సల్టేషన్ తర్వాత మాత్రమే ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ డిసైడ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. ఇంగ్లీష్ రిపోర్టర్లు అందరికీ నమస్కారం. I just want to bring to your notice the latest supplementary charge sheet filed by the SIT appointed by the Supreme Court of India on the Tirumala Tirupati Devasthanam Laddu adulteration case. I just want to bring out the facts that immediately after the state bifurcation, the new government was formed in 2014 under the leadership of Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu, and they have made several changes in the TTD to curb if there is any adulteration being taken place or in case there is an opportunity to take place. So they have strengthened the system of procurement of ghee in the TTD. Then after the 2019, when Jagan Mohan Reddy government came into power, the first thing they did in the first 3 months is to dilute all these conditions. The previous condition was anybody who wants to supply the ghee, they should have had at least 3 years of experience in dairy, they should have had at least 250 crores of turnover, they should have had a quality premises, and they should have been procuring at least 4 lakh liters of milk in that particular year. This was the broadly major. Other conditions were there. All these conditions were diluted as soon as the Jagan Mohan Reddy government came into power. This is where the seeds are sown for all this scam to take place. And then at a later stage, when there were tenders were called, one Mr. Chinna Appanna, who is the private secretary or private assistant of the Subba Reddy, the then chairman of the Tirumala Tirupati Devasthanam, had approached one of the suppliers, Bole Baba Dairy, asking for 25 rupees per liter as their commission, which Bole Baba Dairy refused. So then he prevailed upon the TTD administration to blacklist the Bole Baba Dairy. After that, that Bole Baba team came in some other form of, because these people have diluted, prior to this there was no provision for subcontracting, so he came in some other form and tried to supply the thing. And we all have seen how the dilution has taken place. In the meantime, when we came back to power again in 2024, the first things the Chief Minister had done is, first appointment was appointing the secretary to the Chief Minister. The second decision was to appoint the Shyamal Rao as the Tirumala Tirupati Devasthanam executive officer. That is the importance which our Chief Minister gives to the TTD. He had appointed the Shyamal Rao, then immediately he had made a statement that Chief Minister has given him a task to improve the quality of laddu, to see that the pavitrata, the sanctity of that Tirumala is restored back. That is the importance we give to the Tirumala. And when he went on improving the things, he found that all this dilution has taken place in the procurement, and he started digging into it. Then he finds a document in belonging to 2022, where the TTD has sent a few samples to the CFTRI, that is the Central Food Research Technology Institute in Mysore, wherein they have samples report they have sent stating that the adulteration has taken place. Not only the adulteration, the chemicals which we are talking of now, that which remain or which can be linked to the animal fat, were present in that report also. This report was stored, buried in 2022. Later on, when the samples were sent to NDDB, when the new regime under the leadership of Chandrababu Naidu came, all these samples were sent to NDDB. Then the report comes that the NDDB CALF report is very categorically states that there is a possibility
Not only possibility, there is adulteration of vegetable oils and animal fats, which is very clearly stated in the SIT supplementary charge sheet filed in the page number 35. I will just read out for your convenience. It says, TTD received NDDB CALF test reports on 16/7/24 and 23/7/24 respectively, which shows ghee adulteration with vegetable and animal fats. That's very clear. I am quoting from the CHIT charge sheet that the adulteration has taken place with the animal fats. And what is, as a responsible chief minister, what is the option he has? Do you want us to bury this report like they did in 2022? No. As a devotee and as a chief minister, responsible chief minister of the state, he had to just tell the facts to the people based on the NDDB CALF report. The chief minister had said it in an NDA meeting that this is the report that the adulteration has taken place. And which the SIT is confirming. That NDDB report is very clear that there are animal fats in it. The same thing was expressed by the chief minister. That has triggered the chain of reactions and it went into the case, it went into the SIT, and the SIT finally confirms that there is a fat. And today I see YSRCP leaders saying there is no fat, there is no fat. I want to ask them only one thing. Just show me one report or one place which says there is no tallow, there is no fish oil in the report. It very clearly, it is saying that there is animal fat in this. And just show me one thing where it says there is no tallow, no fish oil in this adulteration, in this ghee. No. There is adulteration. And it clearly says with what it is adulterated. The YSRCP leaders are trying to create a picture as if the SIT has given them a clean sheet, whereas the charge sheet very clearly states that there is an adulteration with the animal fat. I can only urge one thing, that the then Chief Minister Jagan Mohan Reddy had no respect for the Tirumala Tirupati Devasthanam, which is evident from his acts in the past. He never signed. Before entering into the temple, he was supposed to sign a document which he refused to sign. And after formation of this government, he has never visited Tirumala Tirupati Devasthanam. Because if he is going, he has to sign the statement, which he is reluctant. This itself shows that he has no trust. That's fine. I mean, it's his personal thing. He can, the constitution gives the right to every citizen to have his choice of religion. But you cannot disrespect the others. And as the then chief minister, you should have brought out the facts of the CFTRI report, which you didn't. Even when there's so much of agitation going on the laddus, you all prefer to stay silent. Because you are a party to all these things. Your chairman was a party to it. Everybody is a party to all these crimes. I wish much more facts come out to the public. Thank you. There is no clean chit given by the SIT regarding the adulteration of animal fats in the charge sheet, in the ghee supplied to Tirumala Tirupati Devasthanam, which is very, very clear. Moreover, again I am repeating, at the cost of repeating, I want to emphasize one thing. The SIT in page number 35 has very clearly stated that NDDB CALF has given a report stating that there is a mixture of vegetable oils and animal fat in the ghee supplied to the Tirumala Tirupati Devasthanam. I am asking them, again, it is very, very clear that there is a mixture. There is no clean chit given by the SIT. Thank you.
It is the, as soon as they came into the power, the YSRCP appointed board chairman along with his board members have changed or diluted, it is not changed, they have diluted all the tender norms. That is the root cause of this entire problem. Thank you.